ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. ఈ రోజు కర్రీ పాయింట్ లో డే 4 వ్లాగ్ అయితే పెడుతున్నా. కర్రీ పాయింట్ డే 4 లో కర్రీస్ మెనూ అయితే చూసేద్దాం. బెండకాయ ఫ్రై, ములక్కాయ టమాటా అండ్ ఆలూ ఫ్రై, దొండకాయ ఫ్రై, వాళ్ళన్నీ ఫ్రైసే చేసామన్నమాట. అండ్ నాన్ వెజ్ ఐటెంకి వచ్చేసరికి చికెన్ ఒక్కటే ప్రిపేర్ చేసాము, ఎగ్ అయితే స్కిప్ చేసేసాము ఈరోజు. అండ్ రెగ్యులర్గా ఉండే పప్పు అండ్ సాంబార్ అయితే చేసేసాం. ఈరోజు అన్ని ఫ్రైస్ చేసాం కాబట్టి క్వాంటిటీస్ అయితే చాలా తక్కువగా చేసాము. అండ్ అందరికీ చాలా ఇష్టమైన బీరకాయ పచ్చడి, టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడికి ఫ్యాన్స్ అయితే అయిపోయారు. ఇక్కడ 4 days కంప్లీట్ అయిపోతుంది కదా. ఈ 4th డే రోజు నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే, మా దగ్గరికి అయితే రిపీటెడ్ కస్టమర్సే వస్తూ ఉన్నారు. అండ్ కొత్త వాళ్ళకంటే రిపీటెడ్గా డే 1 నుంచి వస్తున్న కస్టమర్సే ఎక్కువగా వాళ్ళు టేస్ట్ చేసిన కర్రీస్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఎవ్రీ టైం ఒకేలాగా కాకుండా ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తున్నాము. ఫ్రైస్ ఒకసారి అండ్ సూప్స్ లాగా ఒకసారి, అలా అన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు బోడుప్పల్ సైడ్ ఉన్న వాళ్ళైతే కర్రీ పాయింట్ అయితే విజిట్ చేసేయండి. అండ్ వేడి చపాతీ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్పాను కదా, కావాలి అనుకున్న వాళ్ళు కూడా చపాతీస్ కూడా తీసుకొని వెళ్ళవచ్చు. మా దగ్గర స్పెషల్ ఏంటి అంటే, మాకు కర్రీస్ కంటే ఎక్కువ ఆర్డర్సే వస్తున్నాయి అన్నమాట. మేము నాన్ వెజ్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, తలకాయ, బోటి, ఇవన్నీ కర్రీస్ అయితే మీరు తీసుకొచ్చి ఇస్తే మేమైతే ప్రిపేర్ చేస్తాము. సో ఇప్పుడు ఇది కూడా అదే, ఇలా చేసినవన్నీ మేమైతే ఆర్డరింగ్కే ఇచ్చేస్తున్నాం అన్నమాట. వేరే షాప్స్తో కంపేర్ చేస్తే మా దగ్గర అయితే ప్రైస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.